నమస్తే. నేను సిరి. తిరుపతి శ్రీవారి లడ్డు వివాదం ఇంకా తేలక ముందే ఇప్పుడు తెరపైకైతే ప్రముఖ దేవాలయం అక్కడ కూడా నాణ్యత లేని నాసిరకం లడ్డూలని ప్రసాదాలుగా ప్రజలకు ఇస్తున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? ఎందుకంటే ఒకవైపు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు వివాదం ఇంకా అసలు ఏం జరిగింది, అసలు ఎవరున్నారు ఏంటి అనేది ఇంకా తేలక ముందే ఇంకొక ప్రముఖ దేవాలయం అక్కడ కూడా లడ్డు తయారీ విషయంలో నాణ్యత లేని లడ్డు నాసిరకం లడ్డూలన్నీ ప్రజలకు ఇస్తున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఏమాత్రం గౌరవం లేని, హిందువుల మీద ఏమాత్రం శ్రద్ధ లేని దుర్మార్గమైన ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ పరిపాలించింది. వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టలా, ప్రజలను వదిలిపెట్టలా, మిమ్మల్ని వదిలిపెట్టలా, నన్ను వదిలిపెట్టలా, ల్యాండ్ శాండ్ మైన్ వదిలిపెట్టలా. చివరికి అన్నవరం, శ్రీకాకుళం, శ్రీశైలం అదే దుర్గమ్మ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుమల తిరుపతి అవస్థ. మాకు మీరు అడిగారు కాబట్టి ఒక విషయం స్పష్టంగా చెప్తాను. తిరుమలలో 600 కోట్ల రూపాయలకి ముడిసరుకు కొంటారు. ప్రధానంగా 5,475 టన్నుల నెయ్యి, 7,300 కిలోల టన్నుల బియ్యం, అలాగే చక్కెర 18,250 టన్నులు, జీడిపప్పు 1,100 టన్నులు, ఎండు ద్రాక్ష 550 టన్నులు, యాలకులు 550 టన్నులు, అలాగే తేనె 6 టన్నులు, కొబ్బరి 58,40,000 కాయలు కొంటారు. ఇట్లా ప్రతి గుడిలో కొంటారు ముడి సరుకులు. ఈ ముడి సరుకులు దుర్గమ్మ గుడి, అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం, అది శ్రీకాళహస్తి, ఇలా అన్ని దేవాలయాలు కొంటారు. దీంట్లో 20% కమెంట్ తీసుకున్నారు. అంటే 600 కోట్లలో ఇంచుమించు 90-100 కోట్లు వీళ్ళు తినేశారు. ఇది నాసిరకం. దీంతో ఇంకో విషయం ఉందమ్మా, కుంకుమ పువ్వు కూడా కలుపుతారు. అది ఎక్కడుందో నాకు ఎంతవరకు కనపడలేదు, నేను చూడకూడదు. అదే సినిమాలో నాకు తెలియదు, నేను చూడలేదనే కథ. యాక్చువల్గా లడ్డూలో కుంకుమ పువ్వు కలుపుతారు. మరి ఎతికినా భూతంలో పెట్టినా కనపడట్లా. సో కొండ మీద దుర్గమ్మ గుడి యొక్క ఆలయంలో సింహాల మాయైపోతే ఇదే నాని ఈ ఎదవ ఏమన్నాడు, ఏముంది కొనుక్కుందాం, ఇంకోటి చేయించుకుందాం, మహా అయితే ఖర్చు అవుతుంది 1 కోటి రూపాయలు, ఎందుకు పోయినారులే అంటే హిందూ దేవాలయాల పైన వీళ్ళకి ఏమాత్రం సరుతుందమ్మా. అంతర్వేదిలో శ్రీరాముని తల్లరికేస్తే ఏమవుతుంది, ఇంకో చేసుకుంది. దాదాపు గత ప్రభుత్వంలో 255 గుళ్ళ మీద ఆంజనేయ స్వామి గుడి కానీ, సిరిసాబి గుడి కానీ నరికేస్తే వాళ్ళు ఏమన్నారు? ఆ మాటలు చూస్తే ఎంత బాధ కలిగించింది. ఇన్ని గుడులు ధ్వంసం చేసిన వేళల్లో ఒక్కడన్నా అరెస్ట్ చేశారా? ఒక చోట సీసీ కెమెరా పనిచేసిందా? ఒక్కడన్నా జైల్లో ఉన్నాడా? ఒక ఎఫ్ఐఆర్ రాశారా? ఇంతవరకు లేదు. సో 5 ఏళ్లు క్రిస్టియన్ సమాజం హిందువులు చేసిన దుర్మార్గమైన చర్యలు. దీనిపైన విచారణ లేదు, దీనిపైన కేసులు లేవు. అదేవిధంగా ఈరోజు అన్నవరం, శ్రీశైలం, అదేవిధంగా కాళహస్తి, కాణిపాకం, తిరుమల ప్రాంతాల్లో 100 కోట్ల రూపాయలు గుడికి వస్తాయి. ఇక్కడ ఖచ్చితంగా అన్నప్రసాదం లడ్డులకి ఖచ్చితంగా నెయ్యి, జీడిపప్పు, ముడి సరుకులు తయారు చేస్తారు, కొనుక్కోవాలి. ఈ టెండర్లు వీళ్ళే పిలిపించుకుంటారు, తక్కువ ముందే మాడుకుంటారు కమిషన్స్. నాకు 20% ఇస్తే నీకు ఫలానా కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి. ఇవన్నీ కూడా ప్లానింగ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి గారు పథకం రచిస్తే దాన్ని సజ్జల రామకృష్ణ కింద ఉన్న రెట్లకి అప్లై చేస్తే వాళ్ళు ఏ గుడిలో ఏమేమి చేయాలి, ఎంత డబ్బు దోచుకోవాలి, సాయంత్రం లెక్క ఎంత చేరాలి, ఇది వాళ్ళ లెక్క. నువ్వు నెయ్యి ఇచ్చావా, లడ్డు ఇచ్చావా, రాళ్ళు ఇచ్చావా సంబంధం లేదు. ఫలానా గుడిలో ఇన్ని కోట్ల రూపాయలు ఉండి ఆదాయం వస్తాం, దీన్ని గండి కొట్టి ఇన్ని కోట్ల రూపాయలు తాడేపల్లి గెస్ట్ హౌస్ రావాలి. ఇది ప్లాన్. మనకు కావాల్సిన ఈవో వేసుకుందాం. ఇది అధర్మారెడ్డి ఒక ఆయన పెట్టారు తిరుమలలో. ఆయన ఎక్కడో ఆర్మీలో ఏమో దొడ్లు కొడుగుతాడంట. ఆయన తీసుకొని వచ్చి ఈవోని చేశారట. ఆయనకు అర్హత లేదు, కనీసం ఆ కేడర్ కూడా కాదండి. ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన ఈవోని ఎక్కడో ఈ మిలిటరీలో ఉండే వాడిని తీసుకొచ్చాడు, పడేశారు. అట్లా శ్రీశైలం ఈవో మొన్నటి వరకు అంటే వైఎస్ఆర్సీ పీరియడ్ లో క్రిస్టియన్ ఉండేవాడు. అక్కడ దుర్మార్గంగా షాపులు వేల వేసి ఇచ్చేసాడు. క్రిస్టియన్కి ఉద్యోగాలు ఇచ్చాడు. క్రిస్టియన్ మతపరిచయం జరిగింది శ్రీశైలంలో. దుర్గమ్మ గుడిలో ఈవో కూడా ఎంకరేజ్ చేశారు. లడ్లూల్లో నాణ్యతలు తగ్గించేశారు, జీడిపప్పులు నాణ్యత తగ్గించేశారు, ద్రాక్ష లేకుండా చేసేసారు. కనీసం నెయ్యి కోసం కూడా కనబడట్లేదు. దుర్గమ్మ గుడిని కూడా వ్యాపార కేంద్రంగా మార్చేశారు. సో ఈ గుడులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటమ్మా? ఇది పథకం ప్లాన్ ప్రకారం జరుగుతారు. రాష్ట్రంలో హిందువుల మధ్య కుట్ర,
దేవాలయాలకు హిందువులు దూరం చేయాలి. మనం ఏ విధంగా ఒక మతంకి పంది పడదో ఆ విధంగా హిందువులకి ఆవు అనేది ఆద్యత. అటువంటి ఆవు మాంసం కలిపారు, పంది మాంసం కలిపారండి, అయ్యో ఎందుకు అటు జరిగిందని చెప్పి భయపడంతో గురి చేసి దీని ద్వారా అల్లరి సృష్టించాలని ప్రయత్నం కాకుండా వీళ్ళు జేబులు గల్లలు నింపుకున్నారు. దేవుడు డబ్బును కూడా వదలట్లా. భయంతో భక్తితో మీరు ఏదైనా కోరిక, నాకు మంచి ఉద్యోగం రావాలి మీరు కోరుకున్న ఒక వస్తే మీ గుడికి వచ్చి నేను 1000 రూపాయలు వేస్తానంటే మీకు ఉద్యోగం వస్తే వేస్తారు దేవుడికి. ఆ డబ్బుని ఎలా కొట్టేయాలి, లెక్క లేకుండా తినేయాలి. ఉండిలికే అంటే బొక్కసానికే బొక్కేశారు. అంత దుర్మార్గులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులమ్మ. కాబట్టి దుర్గమ్మ గుడే కాదు, వీళ్ళు ఏ గుడి వదలరు, ఏ మతాన్ని వదలరు, ప్రజల్ని వదలరు. రాష్ట్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసి వేల కోట్ల రూపాయలు దాచుకొని, అయ్యా మీకు అడుగుతున్నాను, మీకుండే జాండు పొట్ట ఏమి తింటారు మీరు? మహా అయితే ఒక బిర్యానీ ప్యాకెట్ తింటారా, అన్నం తింటారా? ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు? జగన్మోహన్ అడుగుతున్నా, నీకు 2 కూతుర్లు, వాళ్ళు ఇండియాకి రారు, ఇవాళ అక్కడ ఉంటారు. ఏం చేసుకుని 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించి ఏం చేసుకుంటావు నువ్వు? ప్యాలెస్లు కట్టుకుంటావా? పట్టుకొని 100 బతుకుతావా? లేదు, భూమికి ఎందుకు వచ్చాను? జస్ట్ 100 ఏళ్ళు ఉండిపోవడానికి వచ్చావు. జస్ట్ రెంటర్గా భక్తిగా నువ్వు వచ్చి నీకు మత ఏ మతం అని చెప్పేది అదే కదమ్మా. నువ్వైనా నేను భూమి మీదకి వచ్చావు, ఎన్ని రోజులు బతుకుతావు మనం మహా అంటే? ఆ మతాన్ని నువ్వు ఇంత ఘోరాలు చేయాలా? మర్యాదగా బతికి గౌరవం తెచ్చుకొని పైపోతే పలానాడు ఉన్నాడబ్బా, దేశ సేవ చేసిన పేరు గాంధీ లాంటి పేరు వస్తుంది. నువ్వేం దీంట్లో రచ్చ చేస్తున్నావు? ఒక ఉన్మాది లాగా, ఒక గజనీ మహమ్మద్ లాగా, ఒక నియంతలాగా రాష్ట్రం మీద, దేవాలయం మీద పడి ముస్లిం దండయాత్ర లాగా చేస్తుంటే ఎవరు సహించరమ్మా. దుర్గమ్మ గుడిలో జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా సిట్టు, అక్కడ అన్ని ఆలయాలకు సిట్టు వేయాలి. ఏ ఆలయంలో తప్పు జరిగినా లెక్కలు సహా తీయాలి. అయ్యో ఎంత మింగాడో కక్కించాలి. తగిన ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం, లా చట్ట ప్రకారం ఏ శిక్షలు పడ విధించాలి. దీని వెనకాల ఎవరైనా ఎమ్మెల్యేలో, మంత్రుల్లో, లేదా వేరేమైనా ఉన్నారో కనుక్కొని ఈ భాగస్వామ్యం ఎవరు, ఈ తప్పులో భాగస్వామ్యం ఎవరున్నారో వాళ్ళని కూడా తీసుకొని జైల్లో వేయాలి. ఖచ్చితంగా విచారణ ట్రాన్స్పరెంట్ గా జరిగి, ఏ గుడిలో జరిగినా హిందువుల మీద దాడే, హైందవ ధర్మం మీద దాడే, హైందవ ధర్మాన్ని అడగడొకటాన్ని చేసిన కుట్రే. కాబట్టి అక్కడి నుంచి మనం చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎవరిని క్షమించకూడదు. ఎంత వారినైనా పట్టి ఖచ్చితంగా అలుగులు వేయాల్సిన అవసరం, జైలు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకునింది. మీరు చెప్పిన వార్త నిజమే. 100% ఇప్పుడు ఏదైతే డీజీపీ ఇంటెలిజెన్స్ విభాగం కొత్త నియమించారు, ఐజీ స్థాయిలో టాలో శ్రేష్ఠిగా నియమించారు. ఇక్కడ కూడా తిరుమలలో ఓపీజీటీ లాంటి కొంతమంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు పెట్టారు. అట్లే వాళ్ళు కూడా దుర్గమ్మ గుడి, అన్నవరం, శ్రీశైలం, ఇంకా చాలా ప్రధాన దేవాలయాలు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో వాటి మీద అన్నింటి కూడా విచారణ చేస్తారమ్మా. కాకపోతే విచారణ లేట్ అవచ్చావు కానీ దోషిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎంతటి వారైనా సరే శంకిస్త జన్మాసం తప్పదు. తస్మాత్ జాగ్రత్త. దేవుడి దగ్గర పెట్టుకుంటే వశం అయిపోతాను మళ్ళా కూడా హెచ్చరిస్తాను. అంటే ఇక్కడ చూసినట్టయితే ఎందుకు మన అంటే తిరుమల వివాదమే ఇంకా సత్తుమనం లేదు. అసలు ఏంటనేది, అసలు అక్కడ ఎవరు అధికారులు ఎవరు, మరి అది ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఇట్లా దుర్గమ్మ లడ్డు విషయంలో కూడా ఇంత నాసిరకం, అంటే ఏదైతే మీరు అన్నట్టు జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఇవి కూడా నాసిరకం వాడుతున్నారు. అంటే అసలు ఏంటి అంటే అంటే భక్తుల మనోభావం తీయడమే వాళ్ళ ప్రధాన లక్ష్యమా, లేకపోతే మనం నమ్ముకున్న, అంటే హిందువులు నమ్ముకున్న విశ్వాసాన్ని వాళ్ళు ఏమంటారు చెల్లచెదరు చేయాలన్న అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎలా అనుకోవాలి సార్ అసలు? మతం మార్పులు జరిగాయి. శ్రీశైలం మత మార్పులు చేశారు. మా తిరుపతిలో కూడా దేవుడి దగ్గరికి వచ్చి అన్నప్రసాదాల్లో కలగకుండా కొండ మీద కూడా మత ప్రచారం చూశారు. ఎస్సీపీ ఛానల్లో జెరూసలేం కీర్తనలు, పోర్న్ వీడియోస్ ఇచ్చి కూడా చూసాం మేము. వాళ్ళ గమనం జరిగింది అవన్నీ. ఈ నిజానికి విచారణ జరగాలి. రెండు, అదేవిధంగా కొండ మీద దుర్గమ్మ గుడి మీద కూడా చాలా వ్యక్తులు అన్ని మధ్య ప్రచారంలో ఉండే వాళ్ళు కూడా అక్కడ ఉండే అంగళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు ఈ విధమైన కుట్ర చేస్తున్నారు విషయం పైన విచారణ చేస్తే, హిందువులు అనేవాళ్ళు సమ్యులు, వాళ్ళు ఎప్పుడు గోడవలు పెట్టుకోరు. మన దేశాన్ని మీద ఏదో దేశం ఎప్పుడు దాడి చేసినవి. నేను అందుకే అన్నా, దేశవ్యాప్తంగా క్రిస్టియన్స్, ముస్లింల మధ్య 500 సంవత్సరాలు యుద్ధాలు జరుగుతున్నాయి. భారతదేశం ప్రశాంతంగా ఉంది. ఈ సిమి లాంటి సంస్థలు, ఉగ్రవాద సంస్థలు గతంలో కొండ మీద గొడుగుల్లో, అంటే సోమవారి గొడుగుల్లో బాంబు పెట్టాలని చేసి విభయం అయిపోయింది. ఇట్లా చేయలేము మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అని చెప్పి క్రిస్టియన్ మిషనరీస్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని ఈయన ద్వారా హిందువుల మధ్య, గుడుల మధ్య సమస్య తీసుకురావాలని కుట్ర చేస్తున్నారా అనేది పెద్ద సమస్యగా ఉంది. ఇందులో భాగంగానే మన అన్నప్రసాదాలు కానీ, హైందవ ధర్మం మీద దాడి కానీ, మన గుళ్ళ మీద తల్ల బాగా కొట్టేయడం, చెదులించేయడం, మన దేవతల్ని, దేవుడిని చాలా దుర్మార్గం అమ్మ. ఇది కావాలని పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం దీని వెనకాల కుట్ర జరుగుతా ఉంది. ఈ కుట్రను తొందరలో ప్రజలు కూడా, వ్యవస్థలు కూడా, ప్రభుత్వం కూడా ఛేదించబోతా ఉంది. నిజాలు జనం ముందు పెడతాం.
ఆ రోజు హిందూ సమాజం ఏ నిర్ణయం తీసుకుంటుందో తీసుకొనివ్వండి, ప్రజలకు వదిలేయమని చెప్పి ఏదో రిక్వెస్ట్ చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రకారం, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం శిక్ష వేరు అని ప్రజల నమ్మకాల మీద చేస్తున్న వ్యాపారం, వాళ్ళ నమ్మకాన్ని దెబ్బకొట్టడం చేస్తున్నట్టు ఈ దుర్మార్గ చర్యలు మాత్రం జనం క్షమించరు. ఇప్పటికే మీరు ఓడిపోయారు, బుద్ధి చెప్పారు, ఇంకా మీకు బుద్ధి రావట్లే, మళ్ళీ అదే రకమైన కుట్రలు చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని బాయ్కాట్ చేసే వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు, నిద్రపోరు అని హెచ్చరిస్తూ ఇటువంటి తప్పుడు విధానాలకు మీరు తెరలేపితే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని చెప్పి మరోసారి వార్నింగ్ ఇస్తున్నాము. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.